యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 500 కోట్ల అధికారం దుర్వినియోగం చేసి బినామీ బిజినెస్లలో పెట్టారని ఎంపీ చామల ఆరోపించారు. కల్వకుంట్ల కవిత వెల్లడించిన విషయాల ఆధారంగా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. BNNS 173 యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అక్కడ స్కాములు చేసి అక్కడ తీసుకున్న కమిషన్లను మోకిలాల బ్లూఫిన్ అనే ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా వీటితో పాటు ఆమె ఓపెన్ గా వాళ్ళ ఇద్దరు సంతోష్ రావు గారు హరీష్ రావు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిని అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని తప్పుతో పట్టించి దోచుకుర్రు అని చెప్పింది. దోచుకుర్రు అని చెప్పడమే కాకుండా మీ కింద మీరు కేసు నమోదు చేయాలని నేను మా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మీరు డెఫినెట్ గా దీన్ని మీరు అవసరమైతే ఇంకా హయ్యర్ అప్స్ కి మేము కూడా చేయాలనుకున్నాను. వీళ్ళు చేసిన 7-8 లక్షల అప్పులు కారణంగా వడ్డీలకే ఇంకితమైంది తప్ప. ఈ రోజు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నీళ్లు నిధులు నియామకాలనే పేరుతోటి ఏర్పడ్డ తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి కేసీఆర్ నమ్మి 2 సార్లు అధికారం ఇస్తే ఈ తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేసి అన్ని విధాలుగా దోపిడీ చేసి 10 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్కనాడు కూడా నోరు మెదిపినటువంటి ఎమ్మెల్సీ కవిత గారు అధికారం పోయిన తర్వాత ఏదైతే తెలంగాణ మార్పుదారు వచ్చినటువంటి ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు మహిళలకు యువకులకు పెద్దపీట వేసి వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇలా ముందుకు పోతున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ సొంత కుటుంబం సభ్యుల మీద ఏదైతే హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావు గారు ముగ్గురు కూడా 10 ఏళ్ళు కేసీఆర్ను తప్పుదో పట్టించి తెలంగాణ సంపదను లూటీ చేసిందని చెప్పి బహిర్గతంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి దాన్ని ఆధారంగా ఇవాళ మా గౌరవ ఎంపీ గారు యాక్ట్ 173 BNSS ద్వారా చట్టరీత్యా వాళ్ళ చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద దర్యాప్తు చేయాలి. ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు మరి సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావులు కాళేశ్వరం పేరు మీద కమిషన్ల పేరు మీద తెలంగాణ సొత్తును మొత్తం దోచుకొని 1000 కోట్లు దోచుకొని ఇలా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకొని తెలంగాణ ప్రజల ముందు వాళ్ళను దోషులుగా నిలబెట్టాలని చెప్పి ఇవాళ యారుట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి సంక్షేమాలు అభివృద్ధి 2 వైపులా 2 కళ్ళ లెక్క చేసుకుంటూ పోతే ఏదో మేము వచ్చిన తర్వాత అప్పులైనట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని చిత్రీకరించి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తున్న తరుణంలో మరి దీని మీద నిక్కచ్చిగా నిగ్గుదేలాలే దర్యాప్తు జరగాలని చెప్పి 173 BNNS ద్వారా దర్యాప్తు చేయాలని చెప్పి ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు భువనగిరి పార్లమెంట్ సభ్యులు